వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. ఇవాళ చేయబోయే రెసిపీ బంగాళదుంప ఫ్రై అండి. ఉడకబెట్టిందనమాట. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. 300 గ్రామ్స్ బంగాళదుంపల్ని కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్లు వార్ చేసుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలని బారుగా చిలికలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని బాండి పెట్టి ఒక స్పూన్నర ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పసుపు వేసి ఇప్పుడు సోంపు అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సోంపు పావు టీ స్పూన్ వేస్తే బాగుంటుందండి. వెల్లుల్లిపాయ గబ్బాలు దంచి 3-4 కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి ఒక స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి లైట్గా వేగుతూ ఉండగా కొంచెం పావు టీ స్పూన్ పచ్చికారం వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు అల్లం గ్రైండ్ చేసిన పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఈ బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ముక్కలు కోసుకున్నాం కదా, అది వేసుకుని 1 నిమిషం 2 నిమిషాలు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోద్దండి. అన్నంలోకి, మన చపాతీలో, పూరీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.